చరణ్ బన్నా చనిపోయి సంవత్సరమవుతోంది. సంవత్సరం నుండి ఈ దీపాల్ని వెలిగించనే లేదు. రేపు అంతఃపురంలో పూజ అయిపోయిన తర్వాత ఈ దీపాల్ని వెలిగించబోతున్నారు. మంచి. శరణ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలి. చరణ్ బన్నాకి మనం ప్రారంభించబోయే మద్యపానపు ఫ్యాక్టరీ గురించి తెలుసన్నది నీకు కూడా తెలుసు. వాడు రాణిగారిని కలిసి అన్ని విషయాలు చెప్పాలనుకున్నాడు. అప్పుడు మనకున్నది రెండు మార్గాలే. ఒకటి, మనం మన కలల్ని కాల్చి బూడిద చేసుకోవాలి. లేదంటే కలల్ని కాల్చేవాడిని మనము కాల్చి పారేయాలి. మనం రెండో మార్గాన్ని ఎంచుకున్నాం. అందువల్ల కాలేటటువంటి ఆ కట్టెలను బూమ్! ఏమంటున్నారో? నిజంగా ఈ పని చేసింది మీరా? నీ మొహం మీద ఉన్న ఈ భయం ఏదో ఒకరోజు మన వైపు వేలు చూపిస్తుంది. అందువల్ల వీడు శాశ్వతంగా నోరు మూసుకుని ఉండాలి. అది మనకు చాలా చాలా అవసరం. వీలైనంత వరకు నువ్వు పైగా వాడిని ఒంటరిగా కలవకూడదు. అవిక్ బన్నాకి దూరంగా ఉండడమే మంచిది. నీకేమైంది? అక్కని అడుగుతున్నాను, నీకేమైంది? నేను సైనివి అక్కని వచ్చాను. నీకేమైందిరా? ఏమైంది? నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీ అక్కనరా, వచ్చేసాను. ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? బయట నాకు అర్థం కావట్లేదు. అవి కాస్త మెల్లగా చెప్పు. అక్కడ బయట బాల్. అయ్యో, నాకు అర్థం కావట్లేదు. అవి డ్రాయింగ్. అవి ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. నేను తెలుసుకోవాలి. అవి నాతో ఏదో చెప్తున్నాడు. అవి ఇలా చూడు, ఇది నీ డ్రాయింగ్ బుక్కే కదా. ఇదిగో కలర్స్. నువ్వు అక్కతో ఏం చెప్పాలనుకుంటున్నావు అది వేసి చూపించు, అప్పుడు నాకు అర్థం అవుతుందేమో చూద్దాం. ఇదిగో తీసుకుని వే. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పదలుచుకున్నావు? అవే అస్సలు భయపడకు, అక్కకి అర్థమయ్యేలా చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. ఇలా చూడు, ఇక్కడ ఈ ప్లేస్ లో నువ్వు డ్రా చేసి చూపించు, నువ్వేం చెప్పదలుచుకున్నా సరే. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? మీరు మీ చేతులతోనే ఈ ఇంటి శరణ్ అన్నయ్యని, అతని భార్యని హత్య చేశారు. ఇప్పుడేమిటంటే మీరు అవిక్ బన్నాని
మహారాణి ఆవిక్ బన్నా మీద ప్రాణాలు పెట్టుకుంది. చరణ్ బన్నా మీద కూడా ప్రాణం పెట్టారు. కానీ ఏం జరిగింది? సూదిలో ఉండే రంధ్రమంతా కూడా మన మీద అనుమానం కలగలేదు. కానీ దారిలో ఉన్న ముళ్ళును బాగా అర్థం చేసుకో. జీవితంలో సంతోషంగా జీవించాలంటే కొంతమంది జీవితాన్ని అపహరించే తీరాలి. ఎవరి జీవితాలను నాశనం చేయాలనుకున్నారో వాళ్ళేమీ బయట వాళ్ళు కాదో, మన సొంత వాళ్లే. వాళ్ళ జీవితాల్ని మీరు నాశనం చేశారు. నేను కాస్త కూడా ఊహించలేదు. సింహాసనం మీద కూర్చోవడం కోసం హత్య చేయడానికి పాల్పడాలా? అరెరెరెరెరెరే, ఏంటిలా మాట్లాడుతున్నావు? ఇదేం బాలేదు. ఇంత అమాయకురాలుగా నటించకు. ఆ సామెతను విన్నావు కదా, ఒక చేతితో చప్పట్లు కొట్టలేము. నేను నేరస్తున్నైతే నువ్వు కూడా నేరస్తురాలివి. నాకు డబ్బు కావాలి, నీకు సింహాసనం. అందువల్ల ఇకపై ఏం జరిగినా కూడా అందులో నీకు కూడా సమానంగా భాగం ఉంటుంది. నేరంలోనూ భాగం ఉంటుంది, పవర్లోనూ భాగం ఉంటుంది. అవిక్ బన్నా బాబు, మందు వేసుకో. మీరు ఇక్కడేం చేస్తున్నారు? రాణి అమ్మ ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు త్వరగా వెళ్ళిపోండి. అది 2 నిమిషాలు. అవిక్, చెప్పు, త్వరగా చెప్పు. నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? మీరేం చేస్తున్నారు? త్వరగా వెళ్ళండి. రాణి అమ్మ ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు. త్వరగా వెళ్ళండి. వెళ్ళిపోతాను. అవిక్, ప్లీజ్, నువ్వు దాన్ని డ్రా చేసి అక్కకి చూపించాలి, సరేనా? ఇలా చూడు, భయపడకూడదు. సైనవి అక్క ఎప్పుడు నీకు తోడుంటుంది, ఓకే? మీరు ప్లీజ్ వీడిని బాగా చూసుకోండి. ఇదిగో బాబు మీ మందు. ఇది అదే ప్లేస్. ఇక్కడే ఆడేటప్పుడు వాడు చాలా భయపడ్డాడు. వాడు అసలు ఎందుకు అంతలా భయపడ్డాడు? కార్ ఇక్కడ ఉందేంటి? మంటలు. అవికి మంటలంటే భయం వేస్తుంది, అది నాకు తెలుసు. కానీ మంటలనేవి అసలు లేకుండా ఒకవేళ తను ఇది చూసి భయపడ్డాడా? నేనెక్కడికి వెళ్ళినా నా వెంట పడుతున్నావెందుకు? ఆశగా ఉంది. ఇదే నా స్టైల్. ఇందులో నీకేంటి ప్రాబ్లం? ఏ క్లబ్ కో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నావు కదా, అంతేనా? ఇంకేం చేయగలవులే. నీతో పాటు నన్ను కూడా క్లబ్కి తీసుకెళ్ళు అనకు. ఐ మీన్, నువ్వు క్లబ్కి అంత సెట్ అవ్వవు. ఎక్స్క్యూజ్ మీ, నేను అలాంటి అమ్మాయిని కాదు. ఇంట్లో అమ్మా నాన్నలతో చెప్పి కొందరు అమ్మాయిలు క్లబ్కి వస్తూ ఉంటారు. అలాగా? అది కూడా ఇలాంటి మొహాన్ని చూడటానికి. ఈ మొహం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తమరి దగ్గర క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలా? ఏయ్, నీలాంటి కుర్రాళ్ళంతా బయట స్మోక్ చేసి ఇంటికొచ్చి అబద్ధాలు చెప్తారు. మీలాంటి వాళ్ళకి క్యారెక్టర్ సర్టిఫికేట్స్ ఎవరు? హలో హలో హలో, స్టైల్ గురించి తమరు మాట్లాడకండి. ఇలాంటి పదాలు వాడే ముందు వెళ్ళి తమరి మొహాన్ని అద్దంలో చూసుకోండి. ఏ హలో, నేను ఎలా ఉన్నా సరే నీకంటే అందంగానే ఉంటాను. నీతో క్లబ్కి వచ్చే అమ్మాయిలతోటి నన్ను కంపేర్ చేయకు. హే, క్లబ్బులకు వచ్చే అమ్మాయిలంటేనే నాకు ఇష్టమని ఎవరు చెప్పారు? నాకెలాంటి అమ్మాయిలు ఇష్టమో తెలుసా? అమ్మాయి అంటే కాస్త సిగ్గుపడాలి, తన చెవ్వలకి అందమైన దుద్దులుండాలి, అంతేకాదు తన నుదుట మీద ఒక అందమైన
చుక్కలాంటి బొట్టుండాలి. పైగా తను కుర్తా కూడా వేసుకోవాలి. అయితే వెళ్ళు, అలాంటి అమ్మాయిని వెతుకో. రోజు నీతో పాటు క్లబ్కి వస్తుంది, పార్టీ ఇస్తుంది. అదంతా సరే, నువ్వు వేసుకున్న దుద్దులు కూడా చాలా అందంగా ఉన్నాయి సైనవి. ఓయ్ హలో, నా నుంచి కాస్త దూరంగా ఉండు. తప్పంతా నాదే, నీలంటుడితో మాట్లాడుతున్నాను. తప్పక. గుడ్ నైట్. గుడ్ నైట్. నీ పని మీద బయటకు వెళ్తున్నాను. అయినా నీ పేరెంట్స్ డెత్ తర్వాత అప్సెట్గా ఉన్నావు. నీ బాధ రాణి అమ్మకి అర్థం అవుతుంది. ఇలాంటి సమయంలో మీ నాన్నగారి ఫోన్ని తీసుకెళ్ళి రిపేర్ చేస్తే నువ్వు చాలా సంతోషపడతావు సైనవి. అదంతా సరే గాని భోజనం ఏర్పాట్లన్నీ చేశారు కదా. ఆ, పూజయ్యాక ఆశ్రమానికి భోజనం ఎవరు తీసుకువెళ్తారు? నేనే వెళతాను. చరణ్ బన్న ఆత్మశాంతి కోసం ప్రార్థన చెయ్యండని నేనే చెబుతాను. మంచిది. ఆ, మహారాణి, అవిక్బన్ నాకేమైంది? ఇంకా కిందకి రాలేదు. తన చేతులతోనే కదా ఈ పూజ చేయాలి. అవిక్ బన్నా రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. అందుకే తనకి ఇంకా విశ్రాంతి అవసరమని ఊరుకున్నాను. పూజ కాసేపట్లో మొదలవుతుందనంగా పిలుద్దాం. తన రూమ్ లో ఉన్నాడా? వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అంటే అవిక్ ని కలవడానికి ఇదే కరెక్ట్ టైం. అన్ని ఏర్పాట్లు అయ్యాయి కదా. అలాగే. ఇంకాసేపట్లో పూజ మొదలు పెడదాం. ఉమ్? ఉమ్. గాఢంగా నిద్రపోతున్నాడు. డ్రాయింగ్ బుక్ కదా, అంటే వీడు డ్రాయింగ్ వేసేసాడా? ఏంటవి? అసలు ఏం డ్రా చేశాడు? ఇదేమో దీపం, మంట, చేయి. మరి ఇదేంటి నేల మీద? నాకేం అర్థం కావట్లేదు. అవిక్, నువ్వు ఏం డ్రా చేసావు? అవిక్, 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 నువ్వు బాగానే ఉన్నావు కదా? థ్యాంక్ యూ దేవుడా, నా అవిక్ ని జాగ్రత్తగా చూసుకున్నారు. అవిక్, నేను ఇప్పుడే నువ్వు వేసిన డ్రాయింగ్ ని చూసాను, కానీ నాకిప్పుడు కూడా ఏం అర్థం కాలేదు. డోలా, అమ్మా. దివిటీని వెలిగించడం అయింది. రాజభవనంలోని మిగతా దివిటీలను వెలిగించు. అలాగేనమ్మా. దేనికోసం? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్ళారు? ఎందుకు? మహారాణి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాల్ని చూసి చాలా రోజులవుతోంది. ఆవిడ్ని దుఃఖంలో ముంచేసి మీరు శాశ్వతంగా వెళ్ళిపోయారే. అవి నువ్విక్కడ దీపపు కొందని వేసావా? అంటే నువ్వు నిన్న దీపపు కొందని చూసే భయపడ్డావా? నువ్వు చెప్తున్నది వెలుగుతున్న దీపపు కుంది. వెలుగుతున్న దీపపు కుంది. సరే, అది సరే గాని అవి ఇదేంటి? ఈ చెయ్యి ఎవరిది? సరిగ్గా చూడు, ఈ దీపపు కుందని ఎవరు పట్టుకున్నారు? సరే 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 పర్వాలేదు, ఇదంతా వదిలే. ఇక్కడ ఈ నేల మీద నువ్వు ఏం డ్రా చేసావు? ఇక్కడున్నది ఎవరు? అక్క, నేను అమ్మ నాన్ననే కేసు ఎక్కడ అవి అవి
నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. సైనవి హక్కుని నేను తోడుగా ఉంటాను. భయపడకుండా ఇది అర్థమయ్యేలా చెప్పు. నేను కూడా నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇది ఇది ఏంటి అవిక్? అవిక్, అమ్మ నాన్నలా నువ్వు చెప్పదలుచుకున్నదేంటి? వీళ్ళు అమ్మ నాన్నలా? అయితే అవిక్, మరి ఈ దీపపు కొందే, ఇక్కడేమో అమ్మ నాన్నను, ఇదంతా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అవిక్, నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఆ రోజు జరిగిన సంఘటన మన అమ్మ నాన్నలు అంటే అవిక్, అవిక్ నాతో చెప్పేది అది అమ్మ నాన్నల చావుకి సంబంధించింది. బట్ ఏంటది? ఏం జరుగుతుంది? ఎందుకు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను? మమ్మల్ని దుఃఖంలో ముంచేశారు, మాకు బాధను కలిగించారు. మన జననం మరణం ఇవన్నీ దేవుని చేతుల్లోనే ఉంటాయి. ఎవరికైతే తన మీద నమ్మకం ఉండదో వాళ్ళే ఈ విధంగా ఆలోచిస్తారు. కానీ ఈ కార్యాన్ని నేను నా చేతులతో చేశాను చరణ్ బన్నా. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నేనిక్కడ ప్రశాంతంగా జీవించలేను. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మీ ఆత్మ శాంతించాలని దేవుని ప్రార్థించుకుంటున్నాను. అవిక్, నాకు విషయం చెప్పు. ఆ రోజు దీపపు కుంద ఉంది, మంటలు కూడా ఉన్నాయి. సిలిండర్ వల్ల ఆ రోజు మంటలు రాజుకున్నాయా? ఆ మంటలు సిలిండర్ వల్ల కాదా? మరి అప్పుడు మంటలు ఎలా వచ్చాయి? నువ్వు అక్కడ ఏదైనా చూసావా? ఆ మంటలు అంటుకోవడానికి ముందు నువ్వు అక్కడ ఏం చూసావా? దీపపు కుందను విసిరారా? బ్లాస్ట్ అయ్యింది అంటే ఎవరో దీపపు కుందను విసిరారు. అందువల్లే సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది, మంటలు రాజుకున్నాయి. దీనికి కారణం ఏంటి? మా అమ్మ నాన్నల మరణం అది యాక్సిడెంట్ కాదు. ఎవరు కావాలని చేశారా? నువ్వు నా మాట గనక విని ఉంటే చరణ్ బన్నా, ఈరోజు నీ పిల్లలు అనాథలుగా మిగిలి ఉండరు. ఒకడు అవిక్ బన్నా, వాడు మాట్లాడలేడు. ఇంకొకటి సైనవి, తన మాటలెవరూ పట్టించుకోరు. ఇప్పుడు చూడు మీ పరిస్థితి ఏమైందో, అదే పరిస్థితే వీళ్ళిద్దరికీ వస్తుంది. నేను ఉన్నంత వరకు సైనవి మీకు ఇచ్చిన మాటను ఎప్పటికీ నెరవేర్చలేదు. నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను నాన్న. తమ్ముడు చెప్పింది కూడా నేను అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు నేను భయపడుతూ ఉంటాను. అలాంటి సమయంలో మీరు నాకు తోడుగా ఉండేవారు కదా నాన్న. కానీ ఇప్పుడు ఒంటరి దాన్ని అయిపోయాను. నాకు సహాయం చేయడానికి ఎవరు వస్తారు? ఎవరు నాకు తోడుగా ఉంటారు?
అది నేను అవిక్ తోటి. తీసుకో, ఇది మీ నాన్నగారి ఫోన్. నేను రిపేర్ చేయించాను. ఇది నీ చేతికి ఎలా వచ్చింది? నీకెవరిచ్చారు దీన్ని? రిపేర్ చేసి ఇచ్చారు అంటే? తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కోల్పోయాను కాబట్టి. మా ఆ రోజు నిన్ను కారులో బంధించాను కదా, సో తప్పుగా అనుకోకు. ఆ రోజు తప్పు జరిగింది, ఈ రోజు సరిదిద్దాను. ఇది మీ నాన్నగారి గుర్తింపు. ఎలాగైనా సరే జాగ్రత్త. జాగ్రత్తగా పెట్టుకో. ఇదేం వీడియో? అవిక్ ఈ చేతనే ఇది అదే చెయ్యి. దీని అర్థం ఏంటి? మా అమ్మ నాన్నల చావు అది యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలని